రేపటి నుండి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ మొదలు కానుంది. దీని గురించి మొత్తం తెలుసుకుందాం డీటెయిల్స్గా. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రేపు ఫస్ట్ టెస్ట్ ప్రారంభం కానుంది. దీని గురించి ఎవరు ఆడతారు, ఎవరు ఆడరు, పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది అన్నీ తెలుసుకుందాం ఈ వీడియోలో. అలాగే రిషబ్ పంత్ వస్తున్నాడు ఇంజరీ నుంచి. ఈ టెస్ట్ మ్యాచ్ రేపు ఈడెన్ గార్డెన్స్ కోల్కతాలో జరుగుతుంది. 8:30కి టాస్ ఉంటుంది. అలాగే 9 AM మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ గ్రౌండ్లో మొత్తం 43 మ్యాచ్లు కాగా ఇండియా 13 మ్యాచ్లు గెలిచింది. వేరే టీమ్స్ 6 మాత్రమే గెలిచాయి. 23 మ్యాచ్లు డ్రా అయ్యాయి. ఈ గ్రౌండ్లో మొదట బ్యాటింగ్ చేసిన వారికి ఎక్కువ విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఫస్ట్ 2 డేస్ బ్యాటింగ్ మాత్రమే అనుకూలిస్తుంది ఈ పిచ్చు. ఫస్ట్ ఇన్నింగ్స్ అవరేజ్ స్కోర్ 322, 340. సెకండ్ ఇన్నింగ్స్ 292, 310. థర్డ్ ఇన్నింగ్స్ 222, 250. ఫోర్త్ ఇన్నింగ్స్ 162, 200. హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే 44 మ్యాచెస్ అయ్యాయి. ఇండియా 16 గెలిచింది. సౌత్ ఆఫ్రికా 18 గెలిచింది. డ్రా 10 అయ్యాయి. ఇండియా హోమ్లో 11 గెలిచింది. సౌత్ ఆఫ్రికాలో ఇండియా కేవలం 5 మ్యాచ్లో గెలిచింది. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకే ఈ పిచ్ అనుకూలంగా ఉంటుంది. అంటే 1-2 డేస్ తర్వాత మరి పిచ్ మొత్తం మారిపోతుంది. అంటే స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది. అప్పుడు క్రాక్స్ కూడా ఓపెన్ అవుతాయి ఈ పిచ్లో. 4th డే 5th డే బ్యాటర్లకి స్కోర్ చేయడం అంత ఈజీగా ఉండదు. ఈ పిచ్లో చాలా కష్టంగా మారిపోతుంది ఈ గ్రౌండ్లో. కాబట్టి ఫస్ట్ 1-2 డేస్లోనే ఫస్ట్ ఇన్నింగ్స్లో మంచి స్కోర్ చేయాలి. రిషబ్ పంత్ తిరిగి మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నాడు. నితీష్ కుమార్ రెడ్డిని ఫస్ట్ టెస్ట్ నుంచి రిలీజ్ చేశారు. అంటే ఈ టెస్ట్లో ఆడాడు నితీష్ కుమార్ రెడ్డి. నెక్స్ట్ ధ్రువ్ జురేల్. ఈ మ్యాచ్లో అవకాశం దొరుకుతుందా లేదా అని చూద్దాం. కీపర్గా రిషబ్ పంత్ ఉన్నాడు కాబట్టి ఇతనికి దొరుకుతుందో లేదో చూద్దాం. జడేజా కంపల్సరీ ఆడతాడు. ఎందుకంటే కోల్కతా పిచ్ స్పిన్నర్లకి మంచిగా అనుకూలిస్తుంది. వాషింగ్టన్ సుందర్ కూడా ఆడతాడు ఈ మ్యాచ్లో. నెక్స్ట్ అక్షర్ పటేల్ ఆడే అవకాశం లేవు. ఎందుకంటే జడేజా ఉన్నాడు, ఆల్రెడీ వాషింగ్టన్ సుందర్ కూడా ఉన్నాడు కాబట్టి. నెక్స్ట్ కుల్దీప్ యాదవ్ కంపల్సరీ ఆడతాడు ఈ మ్యాచ్లో. నెక్స్ట్ మొహమ్మద్ సిరాజ్ మాత్రం మంచి కంబ్యాక్ ఇచ్చాడు ఇంగ్లాండ్లో. ఈ మ్యాచ్లో ఆడతాడు 100%. ఈ పిచ్ బౌన్సర్లకు అనుకూలిస్తుంది. బుమ్రా మంచి బౌలింగ్తో వికెట్లు తీయగలడు. ప్లేయింగ్ 11 రాహుల్, జైస్వాల్, సుదర్శన్, గిల్, పంత్, జురేల్, జడేజా, వాషింగ్టన్, కుల్దీప్, సిరాజ్, బుమ్రా.